ఓం శాంతి 8/2/1976 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. కనెక్షన్ కరెక్షన్ యొక్క బ్యాలెన్స్తో అద్భుతం. యథార్థ టీచర్ యొక్క విశేషతలు చెప్తూ పరమ శిక్షకుడు శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. టీచర్స్ విశేషంగా 2 విషయాలపై గమనం ఉంచాలి. ఆ 2 విషయాలు ఏమిటి? ఒకటి మధువనంతో, 2 బాబాతో పాటు దైవీ పరివారంతో కూడా మర్యాదపూర్వకమైన సంబంధం ఉండాలి. మర్యాదపూర్వకమైన సంబంధం అంటే ఏ సంకల్పము లేదా కర్మ చేస్తున్నా కానీ ప్రతి సమయము దానిని కరెక్షన్ అనగా సరిదిద్దుకొని అభ్యాసం ఉండాలి. 2 విషయాలు, ఒకటి యథార్థ సంబంధం కనెక్షన్, 2 ప్రతి సమయము సరిదిద్దుకొని అభ్యాసం కరెక్షన్. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా సఫలతామూర్తులు కాలేరు. సరిదిద్దుకోవటానికి సదా సాక్షి స్థితి ఉండాలి. సాక్షిగా ఈ సరిదిద్దుకోకపోతే బాబాతో యథార్థ సంబంధం పెట్టుకోలేరు. కాబట్టి సదా ఇది పరిశీలించుకోండి. నేను ప్రతి సమయము ప్రతి విషయంలో సరిదిద్దుకుంటున్నానా అని. ఒకటి బుద్ధిని సరిదిద్దుకోవాలి అంటే బాబా స్మృతి యాత్ర చేయాలి. 2 సాకార కర్మలోకి వస్తూ సాకార పరివారంలో సాకార సంబంధం పెట్టుకుంటూ 2 సమానంగా ఉంచుకోవాలి. సాకారి సంబంధంలోకి రావటంలో మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆత్మిక పరివారంలో ఆత్మీయతతో కాకుండా దేహ అభిమానంతో సంబంధం పెట్టుకుంటే అది యథార్థ సంబంధము కాదు. ఎవరికైతే సరిదిద్దుకోవడము సంబంధం పెట్టుకోవడం వస్తుందో వారికి ఆత్మిక నశ ఉంటుంది. వారికి అతీత స్థితి మరియు అతి ప్రియ స్థితి 2 సమానంగా ఉంటాయి. సర్కస్ చేసేవారు ఈ సమానత బ్యాలెన్స్ అనే దాని ద్వారానే ధనం సంపాదిస్తూ ఉన్నారు. ఈ సమానత ద్వారా అద్భుతం చేసి చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా సమానత బ్యాలెన్స్ ఉంటే అద్భుతం జరుగుతుంది మరియు సంపాదన కూడా అవుతుంది. ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ అయిపోతే అద్భుతం జరగదు, సంపాదన రాదు. ఏ విధంగా అయితే ఏదైనా వస్తువులో అన్ని సమానంగా లేకపోతే ఎంత మంచి వస్తువైనా దానిలో టేస్ట్ రుచి ఉండదు. అదేవిధంగా మీ జీవితాన్ని కూడా శ్రేష్టంగా సఫలం చేసుకునేటందుకు సమానత ఉంచుకోండి. 2వ విషయం ఏమిటి అంటే ఎటువంటి సమస్య అయినా ఎటువంటి సమయమైనా ఆ విధంగా మీ శక్తిశాలి రూపాన్ని తయారు చేసుకోవాలి. పరిస్థితి ఎదుర్కోవాలి అంటే ఎదుర్కొనే శక్తి స్వరూపంగా అవ్వండి. ఒకవేళ పరిస్థితిని సహించాలి అంటే సహన స్వరూపులుగా అవ్వాలి. ఈ విధమైన అభ్యాసం ఉందా? టీచర్స్ అంటే సమానత ఉంచుకునేవారు. ఏ విధమైన సమయమో ఈ విధమైన స్వరూపము ధారణ చేసే శక్తి ఉందా? స్నేహము ఇవ్వవలసినప్పుడు శక్తి ఇవ్వాల్సినప్పుడు స్నేహం ఇస్తే దానిని ఏమంటారు? ఎటువంటి సమయము అటువంటి స్వరూపం ధారణ చేసే శక్తి లేనట్లు. అప్పుడు సర్వీస్లో సఫలత రాదు. నెంబర్ 1 టీచర్ అవ్వాలి అంటే ముందు స్వయం ధారణ చేసి అప్పుడు ఇతరులకు చెప్పండి. స్వయం ఆచరించకుండా కేవలం ఇతరులకు చెప్పడం కాదు. ఇతరులకు చెప్పే ముందు అది నాలో ఉందా అని ముందు మీరు చూసుకోండి. ఇతరులకి సహనశీలురు అవ్వండి అని చెప్పి స్వయంలో లేకపోతే వారు టీచర్ కాదు. టీచర్ అంటే శిక్షకులు, శిక్షణ ఇచ్చేవారు. స్వయం శిక్షణ స్వరూపులుగా కాకపోతే యథార్థ టీచర్ అనరు. కాబట్టి సదా ఈ స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి. శిక్షకులు అంటే శిక్షణ స్వరూపులు మరియు బ్యాలెన్స్ సమానత ఉంచుకునేవారు. ఇప్పుడు లక్షణాలు కలిగిన టీచర్స్ని తయారు చేయాలి. ఎంతమంది ఉన్నారు అని సంఖ్యను పెంచడం కాదు, లక్షణాలు పెంచుకోండి. అర్థమైందా? ఈ మురళి యొక్క సారం. ఎవరికైతే సంబంధం పెట్టుకోవడం సరిదిద్దుకోవడం వస్తుందో వారు ఆత్మిక నశాలో ఉంటారు. సెకండ్ పాయింట్, నెంబర్ 1 టీచర్గా అవ్వాలి అంటే ఏ ధారణ అయినా ముందు స్వయం ధారణ చేసి తర్వాత ఇతరులకు చెప్పాలి. స్వయం ధారణ చేయకుండా ఇతరులకు చెప్పడం కాదు. ఇతరులకు చెప్పే ముందు అది నాలో ఉందా అని చూసుకోవాలి. థర్డ్ పాయింట్,
ఎటువంటి సమయమో అటువంటి స్వరూపాన్ని ధారణ చేసే శక్తిని పెంచుకోండి. ఫోర్త్ పాయింట్, సఫలతామూర్తిగా అవ్వటానికి యథార్థ సంబంధం సరిదిద్దుకోవడం. ఈ రెండు కావాలి. సాక్షిగా అయితేనే సరిదిద్దుకోగలం. సాక్షిగా లేకుండా సరిదిద్దుకోలేకపోతే యథార్థ సంబంధము జోడించలేము. అచ్చా, ఓం శాంతి.